పచ్చికోవా పచ్చికోవా మైదా సోడా స్పూన్తో ఇలా తలగీసి తీసుకోవాలి. ఇందులో వేసుకుని ఇది సోడా బాగా కలుపుకొని లీటర్ పాలకి అరసోళ్ళ మైదా పడుతుంది. ఉజ్జాయింపున పాలు చిక్కదనాన్ని బట్టి ఇది పడినంత గట్టిగా నెమ్మదిగా కలుపుకోవాలి, మెదాయించకూడదు. ఇలా లూజుగా కలుపుకొని పూరీ పిండి ముద్దలా కలుపుకోవాలి. అంతగా బాగా గట్టిగా వస్తే ఒక్క డ్రాప్ పాలు చుక్క వేయచ్చు. దీనికి లీటర్ పాలకి తౌడు పందారు పడుతుంది. అంటే 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ పడుతుంది. తౌడు పంచదార వేసి పాకం పట్టాను. ఎంత పంచదార వేసామో అని నీళ్ళు వేసుకుని జారుగా పాకం పట్టాలి. పంచదార కరిగాక బాగా మరిగాక చల్లారనిచ్చాక గులాబ్ జాములు వేయించి వేయాలి. గులాబ్ జాములు ముద్ద కలిపాను. కోవా మైదా సోడా వేసి కలిపి ఇలా కలిపి పూరి ముద్దలాగా గట్టిగా మెదాయించకూడదు, స్మూత్గా ఇలా కలపాలి. కలిపి ఒక అరగంట ఉంచి మూత పెట్టాలి. పెట్టాక పాకం ఇలా మరుగుతుండగా గ్యాస్ తగ్గించుకోవాలి. నూనె పేనం పెట్టుకుని అంతట్లోకి ఎలా ఉంటాయని 10 గులాబ్ జాములు 10 మేము ఎక్కువగా ఇలా చేసుకుంటాము. ఇవో 10 చేశాను. ఇంకా ఇవి మొత్తం 50 గులాబ్ జామ్ దగ్గర వస్తాయి. లీటర్ పాలకి సోళ్ళ మైదా 1/2 కేజీ పందార లెక్క వేయించుకుందామా. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. గులాబ్ జాములు ఇంకా వేగాలి. గులాబీ డార్క్గా గోధుమ కలర్ వచ్చేలాగా వేయించాలి. స్నఫ్ కలర్ వచ్చేలాగా. ఇలా వేగుతుండగా ఇవి ఇలా తీసి ఇలా పాకంలో వేసుకోవాలి.